కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం వంటేడు దిన్నె గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో నివాసం ఉంటున్న గణపతి అనే వ్యక్తి తన కుమారుడు ఉరుకుందును తీసుకుని గ్రామ శివారులో ఉన్న ఓ పాడుబడ్డ బావిలో చేపలు పట్టేందుకు వెళ్లారు. చేపలు పడుతుండగా ఒక్కసారి గణపతికి ఫిట్స్ రావడంతో కాలు జారి వెంటనే బావిలో పడ్డాడు. ఇది గమనించిన కుమారుడు ఉరుకుంది వెంటనే ఊర్లోకి వెళ్లి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. అయితే అప్పటికే బావిలో పడ్డ గణపతి ఊపిరి ఆడక బావి లోపల ఉన్న పూడూరులో ఇరుక్కుపోయాడు. అయితే బావి లోతు ఎక్కువగా ఉండి లోపల పూడు ఉండడంతో మృతదేహం బయటికి తీసేందుకు వీలు కాలేదు. సమాచారం అందుకున్న ఫైర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేపలకు వచ్చింటే కొడుకు కింద పడినాడు. ఫస్ట్ కొడుకుని తినక పోయి ఆ పిల్ల ఓడిపోయాడు. వాడు కొడుకు రవ్వలు వచ్చిన తీసినారు పిల్లని. వాడు కొడుకు చెప్పలేడు, ఇంకా ఇంటి వెనక చెప్పినాడు వాళ్ళ వాళ్ళకి పడినాడు. అంతే సార్ చేపలకు వచ్చిన తర్వాత అడుగుతున్నాడు బావి మీద పిల్లోడు పడినారు సార్. పిల్లోడు పడింటే పిల్లోని దేవేసేవే, ఆ పిల్లోనికి ఈత రాదు మా మరిదే. ఇంకా ఈ పిల్లోడిని పైకి దేవేసినారు. పక్కల్లో వచ్చి ఆ పిల్లోడు ఫూట్లేకి తెచ్చుకున్నాడు.